సార్ ఇంకొకటి పెళ్ళిళ్ళలో ఇంకొక జుగుప్సాకరమైన ట్రెండ్ ఒకటి. ప్రీ వెడ్డింగ్ షూట్స్. అవి ఎంత విచ్చలవిడిగా తయారైపోయినాయి అంటే, అంటే శ్మశానాలలో కూడా చేసేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను వింటారా? మనం డెవలప్ అవుతున్నాం. మనతో పాటు అన్నీ డెవలప్ అవుతున్నాయి. అవును. ఈ రోజున కొన్ని చోట్ల చూస్తే బ్రాహ్మడు పెళ్లి చేయించట్లేదు. అవును. అక్కడ ఉన్న వీడియోగ్రాఫరో, ఫోటోగ్రాఫరో ఎవడో బా! వాడే సూపర్ పెళ్లి చెప్పారు. చేయిస్తున్నారు. అవును. ఆ పంతులు జీలకర్ర బెల్లం అయి పెట్టే కది ఏయ్ నువ్వులే అంటున్నారు. బా! ఆ బ్రాహ్మడు ఎందుకు వచ్చాడో, ఎందుకు చేయించాడో ఏంటో అన్నది కూడా తెలీదు. ఆ! అక్కడ చాలా చోట్ల నేను చూశాను. మంత్రం విలువ లేదండి. చేయించుకునేవాడికి లేదు, చేసేవాడికి లేదు, అస్సలు. చూసేవాడికి లేదు. అవును. ఏ ఇంకోటేటంటే వివాహం అన్నది దాంపత్య జీవితం అనేది ఇదివరకు పెద్దలెళ్ళి 2 అక్షంతలేసి ముందు ఆశీర్వదించి మొదలుపెట్టేవారు. ఈ రోజున ఫోటోగ్రాఫరే "ఏయ్! నువ్వు జీలకర్ర బెల్లం చెయ్యి అలా పెట్టు. ఆ! నువ్వే ఆ పైన దండేసి కింద అట్టుకో" అంటున్నాడు. అవును. ఈడు పైన దండేసి కింద అట్టుకోవాలి. తాళి మెల్లమెల్లగా కూడా కట్టించారు 3 సార్లు ప్రభుత్వం గారు. అవును. మళ్ళీ ముడి, మళ్ళీ ఇంకో ముడి అవును. నేను వీడియో తీయడానికి అంటాడు. అవును. నిజంగా చెప్తే నమ్మరు. సాంప్రదాయ ప్రకారం జరిగేది ఏది కూడా జరగట్లేదు. కరెక్ట్ చెప్పారు. అవును.